నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ని మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్రంగా మార్చే దిశగా పనిచేస్తామన్న సీఎం చంద్రబాబు. మహిళా ఆవిష్కరణలకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సహాయం అందిస్తామని వెల్లడి. భిన్నంగా ఆలోచించి నిరంతరం నేర్చుకుంటూ మీ లక్ష్యాన్ని సాధించాలని మహిళలకి సీఎం సందేశం. మహిళలకి భద్రత కల్పించడంతో పాటు చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని విజయవాడ సిపి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న హోంమంత్రి. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చే దిశగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళా ఆవిష్కర్తలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సహాయం అందిస్తామని చెప్పారు. భిన్నంగా ఆలోచించి నిరంతరం నేర్చుకుంటూ మీ లక్ష్యాన్ని సాధించాలని మహిళలకు సీఎం సందేశం ఇచ్చారు. హోమ్ ట్రయాంగిల్తో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది. దాన్నంతా మనం వీక్షిస్తున్నాం. హోమ్ ట్రయాంగిల్తో సర్వీస్ ప్రొవైడర్లకు వాక్ టు వర్క్ లో భాగంగా అనేటువంటి పట్టణంలో విస్తృత అవకాశాలు కల్పించేటువంటి ఒప్పందం చేసుకోవడమైనది. అన్ని పట్టణాల్లో సర్వీస్ ప్రొవైడర్లను కల్పించటకు సమావేశాలను నిర్వహించి 18,515 మందిని గుర్తించడం జరిగింది. గుర్తించిన సర్వీస్ ప్రొవైడర్లలో మొత్తం మొదటి విడతగా 1000 మందిని వారికి అవసరమైన నైపుణ్య శిక్షణను ఇప్పిస్తారు. తర్వాత ఆశా ఫౌండేషన్ తో ఒప్పంద కార్యక్రమం. మస్తాన్ వలీ ప్రెసిడెంట్, ఆశా ఫౌండేషన్ తేజ్ భరత్ గారు. ఆఫ్టర్ ఏప్రిల్ 2021 పాస్ అవుట్ వాళ్ళకి 150 అవర్స్ వర్చువల్ ట్రైనింగ్ ఇస్తారు సార్ గవర్నమెంట్. వాళ్ళకి ఎవ్రీ మంత్ స్టైపెండ్ 4,500 రూపీస్ ఇస్తారు సార్. అది మనం ఈ ఆశా ఫౌండేషన్ అనే వాళ్ళు ఎంపానల్ వెండర్ ఆఫ్ న్యాక్స్ నమోదు చేసుకున్న అభ్యర్థులకు నాట్స్ కింద 1 సంవత్సరం పాటు నెలకు 4,500 స్టైఫండ్ లభిస్తుంది. తర్వాత ర్యాపిడోతో ఒప్పంద కార్యక్రమం. అరవింద్ ఫౌండర్ సిఇఓ ర్యాపిడో వారిని ఆహ్వానిస్తున్నాం. వెరీ నైస్. ఫ్లిప్కార్ట్ వారితో ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది. కరుణ మేడం గారిని ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. All SHG women, what are all the possibilities for them? Flipkart, you can work with it. సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ సిసిటి వారితో ఒప్పంద కార్యక్రమం. త్రిలోచన శాస్త్రి గారు ఫౌండర్ అండ్ చైర్మన్, మహితా శ్రీనివాస్ గారు ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఫార్మ్ వేద అని కూడా దీన్ని అంటారు. సెల్ఫ్ స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి సేంద్రియ ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ కొరకు ఫార్మ్ వేదతో ఒప్పందం గౌరవ ముఖ్యమంత్రి వారి సమక్షంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది. కెటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్ వీరితో ఒప్పంద కార్యక్రమం. రాగిణి సిఇఓ గారు, అలాగే మహితా శ్రీనివాసరెడ్డి గారు. నేచర్ అరకు కాఫీతో ఒప్పంద కార్యక్రమం. రవికుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. మహిత గారు ఇందులో పాల్గొంటున్నారు. గ్లోబల్ మార్కెట్లలో అరకు కాఫీ ఉత్పత్తిని పెంచడానికి గ్రామీణ లేదా గిరిజన ప్రాంతాల గేటోస్ కేవ్స్ తో ఒప్పంద కార్యక్రమం. తేజస్వి డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. చిన్న తరహా వ్యాపారాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యాపారాలు కల్పించడం కోసం సెల్ఫ్ గేటోస్ కేవ్ తో ఒప్పంద కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ లో ఎంఎస్ఎంఈ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అనేది
యాప్ చొరవ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు వివిధ పారిశ్రామిక సంస్థలతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు భద్రత కల్పించడంతో పాటు చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలి, ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి, ముఖ్యంగా ధైర్యంగా ముందుకు రావాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నా, సమస్యను చూసి భయపడిపోకుండా సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్న కాన్సెప్ట్తో కనుక ముందుకెళ్తే ఏ మహిళ కూడా ఓటమి అనేది ఉండదు. అది నేను పర్సన్ కూడా నేను ఎక్స్పీరియన్స్ నేను మాత్రం చెప్తున్నాను. మేడం, మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళకి, అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళకి అమ్మ ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఒక ఎత్తు. నేనేమంటానంటే కంపల్సరీగా నేను లాస్ట్ అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా నేను చెప్పేదాన్ని, మేము ఫేస్ చేయడమే కాదు, మేము ఫేస్ చేయడం అన్నది చాలా ఎక్కువగా ఫేస్ చేసాం. నాతో పాటు చాలామంది, ఈరోజు మీరు నమ్ముతారా, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారి గురించి కూడా చాలా వల్గర్గా మాట్లాడే సందర్భం, ఎన్టీ రామారావు గారి కూతురు బోనమ్మ గారి గురించి కూడా చాలా వల్గర్గా అసెంబ్లీలో మాట్లాడే సందర్భం. అలాంటి సిచ్యువేషన్ అన్నింటినీ ఎదుర్కొని ఈరోజు వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ అంటే అసభ్యకరమైన పోస్టింగ్స్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంటుంది, ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఇవి చూడట్లేదా? నేను ఒకటే అనుకుంటా, వాళ్ళ తల్లిదండ్రులకి ఇది చూపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చాలా వల్గర్గా పెట్టాడు, వాళ్ళ తల్లిదండ్రులకి ఇది ఎక్స్పోజ్ చేయాలి. అరే నీ కొడుకు పరిస్థితి ఇది అని ఎక్స్పోజ్ చేసి సొసైటీకి కూడా ఎక్స్పోజ్ చేయగలగాలి. ఆ ఇనిషియేషన్ కూడా మేము త్వరలోనే తీసుకుంటామని కూడా మేము చెప్తున్నాం. అంటే వాళ్ళ డేటా వెంటనే కలెక్ట్ చేసుకునే విధంగా కూడా డిపార్ట్మెంట్ డేటా కలెక్ట్ చేయడం, కేసులు పెట్టడం అవన్నీ కాదమ్మా, అవన్నీ మేము చేసుకుంటాం. వాటితో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి కదా, అవేర్నెస్ ఉండాలి కదా, ఒక మోటివేషన్ ఉంటూ